అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఒక చిన్న శుభవార్త. ఏళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల సుదీర్ఘ జాబితాలో కొన్నింటికి మోక్షం లభిస్తున్నట్లు తాజా సమాచారము. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ లోన్లు, ఫైనల్ పేమెంట్లు మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ మొత్తాలు ఉద్యోగుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఇది కొంత ఊరట కలిగించే విషయమే అయినప్పటికీ ఇంకా చెల్లించాల్సిన భారీ బకాయిల పట్ల ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జమ అవుతున్న బిల్లులు, ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ లోన్లు మరియు ఫైనల్ పేమెంట్లు అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న పీఎఫ్, పార్ట్ ఫైనల్ విత్‌డ్రాయల్ లోన్స్ మరియు పదవి విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన పీఎఫ్ ఫైనల్ పేమెంట్లు ప్రస్తుతం ప్రాసెస్ చేయబడి వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయి. ఇది చాలా కాలంగా నిలిచిపోయిన ప్రక్రియ కావడంతో ఉద్యోగులకు ఇది పెద్ద ఉపశమనము. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ చెల్లింపులు. సర్వీస్లో ఉండగా మరణించిన లేదా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ మొత్తాలు కూడా విడుదలవుతున్నాయి. ఇంకా చెల్లించాల్సిన బకాయిల కొండ జీపీఎఫ్ అలాగే జీఐఎస్ బిల్లుల చెల్లింపు ఒక సానుకూల పరిణామమే అయినా మంచుకొండల్లో కనిపించని భాగంలాగా ఇంకా చెల్లించాల్సిన బకాయిలు భారీగానే ఉన్నాయి. ఉద్యోగులు ఎదురుచూస్తున్న ప్రధాన డిమాండ్లు: డిఏ బకాయిలు, డిఏ అరియర్స్. 2018 నుంచి పేరుకుపోయిన సుమారు 10కి పైగా డిఏ విడతల బకాయిలు. ఇవి అన్నిటికంటే పెద్ద మొత్తంలో మరియు ఉద్యోగులందరిపైన ప్రభావం చూపుతుంది. సరెండర్ లీవ్లు. సరెండర్ లీవ్. ప్రతి సంవత్సరం ఉద్యోగులు సరెండర్ చేసుకునే అర్జిత సెలవులకు సంబంధించి నగదు చెల్లింపులు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా, ఏపీజీఎల్ఐ లోన్లు మరియు క్లోజర్లు. అత్యవసరాలకు ఆదుకుంటుందని భావించే ఏపీజీఎల్ఐ పథకం నుంచి లోన్లు పొందడం, మెచ్యూరిటీ లేదా క్లోజర్ మొత్తాలు పొందడం గగనమైపోయింది. 11వ పీఆర్సీ బకాయిలు. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు చెల్లించాల్సిన మానిటరీ బెనిఫిట్ బకాయిలు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు. సొంత డబ్బుతో వైద్యం చేయించుకొని మెడికల్ రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. పదవీ విరమణ ప్రయోజనాలు. గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ఇతర పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉద్యోగుల ఆవేదన. ప్రభుత్వ బాధ్యత. అత్యవసరానికి అక్కరకు వస్తుందని దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులు కూడా సకాలంలో అందకపోతే ఎలా? పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, వైద్య ఖర్చులు వంటి వాటికి సొంత డబ్బులే వాడుకోలేని దుస్థితిలో ఉన్నాము అని చాలామంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుగా పొందాల్సిన ప్రయోజనాల కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ, ట్రెజరీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం వారిని మానసికంగా కృంగతీస్తోంది. ప్రభుత్వం దశల వారీగానైనా ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈ బకాయిలన్నిటినీ చెల్లించాల్సిన బాధ్యతను గుర్తించాలి. కేవలం కొన్ని బిల్లులు చెల్లించి చేతులు దులుపుకోకుండా మిగిలిన బకాయిల చెల్లింపుపై ఒక నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్ను ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి పీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బిల్లుల చెల్లింపు ప్రారంభం కావడం శుభపరిణామం. ఇది ఆర్థిక ప్రవాహాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రక్రియకు నాంది అని ఆశిద్దాం. మిగిలిన బకాయిలైనటువంటి సరెండర్ లీవ్లు, ఏపీజీఎల్ఐ, డిఏ బకాయిలు విడుదలపై ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారిక సమాచారం వెలువడిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగులందరూ సంబంధిత ట్రెజరీ కార్యాలయాలతో టచ్లో ఉండి తమ బిల్లుల స్టేటస్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందిగా సూచన.